హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి కొన్ని స్టాక్స్లో నేను రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ అనేది ఇస్తున్నాను. ఫ్రెండ్స్ ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవ్వడంతో పాటు స్టాక్లో ఏ విధంగా 3 మినిట్స్ క్యాండిల్లో మనం ఇంట్రాడేలో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉపయోగించి మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా విత్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము ఇంట్రాడే కోర్సుని ఒక కోర్స్ అనేది డిజైన్ చేశాము. ఆ కోర్సులో మీరు జాయిన్ అయ్యడానికి ఏంటంటే, కింద వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఇస్తున్నాము. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఛానల్లో జాయిన్ కండి. ఛానల్లో జాయిన్ అయితే మేము కోర్సు సంబంధించిన డీటెయిల్స్, అంటే మనం ఫీజు ఎంత పే చేయాలి, తర్వాత ఎన్ని రోజులు మన ట్రేడింగ్ ఉంటుంది, ఏ విధంగా ట్రేడ్ చేస్తామని చెప్పేసి మేము ఈ సండే రోజు ప్రకటించబోతున్నాము. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ ప్లస్ పొజిషనల్లో కూడా మనం సమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్ని రోజులు మనం ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యే విధంగా ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ కోర్సులో చెప్పబోతున్నాము. ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. ఫ్రెండ్స్ ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్ ఏంటంటే, ఈ వీడియోలో మనం ప్రతిరోజు డైలీ అనాలిసిస్లో మనం ఏం చేస్తున్నామంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు కొన్ని స్టాక్స్లో కూడా ట్రేడ్ చేసుకోవడానికి మనం లెవెల్స్ అనేది ఇస్తున్నాం. ఫ్రెండ్స్ అవేంటంటే, ఈరోజు ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి ఇన్ఫోసిస్, బాటా ఇండియా, హెచ్సిఎల్ టెక్నాలజీ, టైటాన్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, టాటా కెమికల్స్. ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇన్ఫోసిస్లో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఏంటనేది చూద్దాం. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా మీరు ఏంటంటే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ తీసుకొని మీరు ఏ బ్రోకరేజ్ అకౌంట్ వాడుతున్నా సరే అక్కడ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్లో ఇలా హారిజాంటల్ లైన్స్ అనేది ప్లేస్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్లేస్ చేసుకొని మేము చెప్పిన సినారియో 3 మినిట్స్ క్యాండిల్లో రెసిస్టెన్స్ దగ్గర, సపోర్ట్ దగ్గర మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ ప్యాటర్న్ వస్తే మనం అప్ సైడ్ తీసుకుంటాం లేదా సేల్ సైడ్ తీసుకుంటామని ప్రతి వీడియోలో మనం క్లియర్గా చెప్తున్నాము. అది ఫాలో అవ్వండి. ఇక మీకు క్యాండిల్ స్టిక్లో ఏ విధంగా చెప్తున్నాం అర్థం కాకపోతే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇక మనం ఇన్ఫోసిస్లో రెసిస్టెన్స్ వచ్చేసి 1114 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 1094 రూపీస్. ఫ్రెండ్స్ ఇక్కడ అగైన్స్ రెసిస్టెన్స్ ఇన్ఫోసిస్. ఫ్రెండ్స్ ఈ లెవెల్స్ వచ్చేసి ఇన్ఫోసిస్. బాటా ఇండియా. ఫ్రెండ్స్ బాటా ఇండియాలో రెసిస్టెన్స్ వచ్చేసి 1505 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 1463 టు 1475 ఛానల్. ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మనం జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీ రెసిస్టెన్స్ వచ్చేసి 816 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 800 టు 803 ఛానల్. ఫ్రెండ్స్ 803 అనేది ఛానల్, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. రెసిస్టెన్స్ 816 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 800 టు 803. ఫ్రెండ్స్ మనకి టైటాన్ వచ్చేసి 1345 రూపీస్ రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేసి 1305, అగైన్ సపోర్ట్ వచ్చేసి 1283. ఫ్రెండ్స్ ఓకేనా, ఇది వచ్చేసి టైటాన్ లెవెల్స్. ఫ్రెండ్స్ ఇంకో లెవెల్స్ వచ్చి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఫ్రెండ్స్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 341 రూపీస్, అగైన్ రెసిస్టెన్స్ వచ్చేసి 335, సపోర్ట్ వచ్చేసి 326, సపోర్ట్ వచ్చేసి 320. ఫ్రెండ్స్ మనం ఈ లైన్స్ అనేది మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఫ్రెండ్స్ మేము చాలా జాగ్రత్తగా ఏ ప్యాటర్న్ వస్తే చేయాలని కూడా చెప్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఈ లైన్స్ అనేది మనం స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మేము మా కోర్సులో మీకు చెప్తాము, ఎలాంటి భయం అవసరం లేదు. మీరు 1 డే ప్రీవియస్ డేనే మీరు ఖచ్చితంగా 3:30కి మార్కెట్ అయిపోయిన వెంటనే మీరు స్టాక్ సెలెక్షన్ చేసుకోవచ్చు. సింపుల్ స్టాక్ సెలెక్షన్ ఉంటాయి, మన స్ట్రాటజీ కూడా సింపుల్గా ఉంటుంది, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఈ హారిజాంటల్ లైన్స్ ఒక్కొక్కసారి 4 లైన్స్ 3 లైన్స్ వస్తున్నాయి కదా మనకి, ఇవేంటంటే మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మాత్రమే తీసుకుంటాం అనమాట. మనం ఈ హారిజాంటల్ లైన్స్ని, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎక్కడ తీసుకుంటాం మనం ఖచ్చితంగా మన టెక్నికల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఎన్ఐసి వెబ్సైట్లోకి వెళ్ళి మనకు ఆ రోజు ప్రీవియస్ డే అంటే ఈరోజు 3:30 కంప్లీట్ అయిన తర్వాత ఏ స్టాక్లో ట్రేడ్ చేసుకోవాలనేది మేము అక్కడ కొన్ని లెవెల్స్ని తీసుకొని అక్కడ కొన్ని ఏమంటాం మనం ఫండమెంటల్ అనాలిసిస్ని కూడా అక్కడ చేసుకొని ఏ స్టాక్ ఈ రోజు పర్ఫామ్ చేసింది, ఏ స్టాక్ ఈ విధంగా సెల్ సైడ్ ఉంది, ఏ స్టాక్ బై సైడ్ ఉంది అనేది కూడా మేము చూసుకొని మనం ఈ లెవెల్స్ అని ఇస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు స్టాక్ సెలెక్షన్ కూడా సింపుల్ వేలో చెప్తాం. ఫ్రెండ్స్ ఎలాంటి టెన్షన్ అనేది మనకు లేదు.
ఫ్రెండ్స్ టాటా కెమికల్స్ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 359 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 345 to 347 ఫ్రెండ్స్. ఇక మనం ఏం చేద్దామంటే 3 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉపయోగించి మనం ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ దగ్గర ఎలా ట్రేడ్ చేస్తాం అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పే సినారియో ఏంటంటే ఇక్కడ నేను చెప్పే ప్రతి సినారియో మీకు రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ దగ్గర నేను ఇక్కడ ఏదైతే చెప్తున్నానో ఇదే సినారియో మనకు ప్రతి స్టాకు కూడా పనిచేస్తుంది అనమాట. ఓకేనా, ఇక మనం సబ్జెక్ట్కి వెళ్దాం ఫ్రెండ్స్. మన కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఈ రోజు మార్కెట్ 330కి క్లోజ్ అయ్యేటప్పటికి ప్రైస్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. అదెంత 353 రూపీస్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుండి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి అప్ సైడ్ కనుక వెళ్ళి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కింద కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్, ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ అంటే ఏమొస్తుంది, షూటింగ్ స్టార్ రావచ్చు, బేరిష్ ఎంగిల్ఫింగ్ రావచ్చు, ఈవినింగ్ స్టార్ రావచ్చు, డార్క్ క్లౌడ్ కవర్ రావచ్చు, ఏదైనా ఒక బేరిష్ ఎంగిల్ఫింగ్ వస్తే అంటే బేరిష్ ప్యాటర్న్ వస్తే దాని తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని కిందికి సెల్ చేస్తాం. పై సైడ్ అనేది అప్ సైడ్ అనేది మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, మన స్టాప్ లాస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఒక 3 రూపీస్ 5 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది క్యాండిల్స్. ఇంకోటి వచ్చేసి 5 minutes కూడా మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 5 minutes క్యాండిల్స్ కూడా సేమ్ ఇదే సినారియోలో మీరు చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఎప్పుడైతే 1:1 ప్రాఫిట్ మనకు వచ్చింది అనుకుంటే మీరు ఫస్ట్ వచ్చేసి మీ స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకోవాలంటే స్టాప్ లాస్ని ఇక్కడున్న స్టాప్ లాస్ని ఇక్కడికి చేంజ్ చేసుకోవడం. ఎప్పుడైతే ప్రాఫిట్లో ఉన్నామో మన స్టాప్ లాస్ అనేది ప్రాఫిట్కి చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మన స్టాప్ లాస్ ఉంది. ఎప్పుడైతే మీరు ప్రాఫిట్కి వచ్చారంటే మీ స్టాప్ లాస్ని ఇక్కడికి చేంజ్ చేయాలన్నమాట. ఒకవేళ మార్కెట్ ఇంకా కొంచెం కిందికి వెళ్ళింది మళ్ళీ మీ స్టాప్ లాస్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఎప్పుడైతే 1:1, 1:2, 1:3 వచ్చిందో మనం ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాలి ఫ్రెండ్స్. మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి. అవసరమైతే ఇంకో ట్రేడ్ కోసం మంచి ట్రేడ్ సెటప్ కోసం ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఒక్కసారి ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇంకా అత్యాశకు పోయి మీరు ఇంకా డౌన్ సైడ్ వస్తుంటే మార్కెట్ అనేది ఒక సెంటిమెంట్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు అనమాట. ఒకటేసారి రివర్స్ కావచ్చు, ఒకటేసారి రివర్స్ అయ్యి మన స్టాప్ లాస్ మనకు వచ్చిన ప్రాఫిట్ పోద్ది, మన స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోద్ది. కాబట్టి ఒక్కసారి మనం ప్రాఫిట్లో ఉన్నామంటే మ్యాక్సిమం 1:1 మినిమం 1:2, 1:3 ఉండేది చూసుకొని ఎగ్జిట్ అవ్వండి. 1:1లో కూడా సిచ్యువేషన్ ఏంటంటే క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మన మార్కెట్ ఒకవేళ మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ దగ్గరకు వచ్చి ఇక్కడ సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఇక్కడ వస్తే, బుల్లిష్ ప్యాటర్న్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ హేమర్ అయి ఉండొచ్చు, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ఉండొచ్చు, పియర్సింగ్ ప్యాటర్న్ ఉండొచ్చు, మార్నింగ్ స్టార్ ఉండొచ్చు, బుల్లిష్ ఎరామీ ప్యాటర్న్ ఉండొచ్చు. ఏదైనా ఒక ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న కన్ఫర్మేషన్ క్యాండిల్ మళ్ళీ 3 minutes గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ అప్ సైడ్ బై చేస్తాం. మన హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డ్ ప్రకారమే స్టాప్ లాస్ అని ఫిక్స్ చేసుకోండి. ఎక్కువ స్టాప్ లాస్ ఎప్పుడు కూడా ఇవ్వద్దు. 10 రూపీస్ 20 రూపీస్ స్టాప్ లాస్తో ఎక్కడ కూడా ట్రేడ్ చేయొద్దు. ఆ అవసరం అయితే ట్రేడ్ వదిలేయండి, ఇంకో స్టాక్స్లో చేయడం అంతే. కానీ ఆ రోజు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు, కానీ మనం రిస్క్ రివార్డ్ లేకుండా ఎలాంటి ట్రేడ్ అనేది చేయొద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఏంటి ఫ్రెండ్స్, మనకి ఓన్లీ రివర్స్ అనమాట. ఇది రివర్స్. నెక్స్ట్ ఇంకో ట్రేడ్ ఏముంటుంది మనకి, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎప్పుడైతే మంచి గ్రీన్ క్యాండిల్ బుల్లిష్ స్ట్రాంగ్ క్యాండిల్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఒక్కసారి మనం ఇచ్చే రెసిస్టెన్స్ కూడా రీటెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రీటెస్ట్ అంటే ఏంటంటే ఒకసారి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్కు మనం వచ్చిన కాడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది. బుల్లిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక చిన్న కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని దీనిపైన బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం. ఓకేనా, దీనిపైన బై చేసి కింద స్టాప్ లాస్ని ఇవ్వాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రం ఖచ్చితంగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి బ్రేక్అవుట్లో రీటెస్ట్ చేసిన తర్వాత ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పేసి ఎంటర్ అయితే ఏమైందంటే ఖచ్చితంగా రీటెస్ట్ చేస్తే ఒకసారి రీటెస్ట్ చేసి కిందికి కూడా వెళ్ళిపోవచ్చు మార్కెట్. అందుకోసం రీటెస్ట్ చేస్తే ఏమైందంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి మన ట్రేడింగ్ సైకాలజీలో ఏంటంటే ఖచ్చితంగా రీటెస్ట్ ఫుల్ బ్యాక్ చేసిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడం చాలా చూసాం. ఎప్పుడైనా మార్కెట్ ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది అనమాట. ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ మన రెసిస్టెన్స్ లైన్ ఉంది, ఒకసారి ఇలా వెళ్ళి ఇలా పుల్ బ్యాక్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ అయినా కానీ ఇక్కడ మనం మళ్ళీ పుల్ బ్యాక్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా, ఇలా మీరు ఇక్కడ చేసుకోవాలి. సేమ్ డౌన్ సైడ్ కూడా అంతే. ఎప్పుడైతే సపోర్ట్ని కిందికి బ్రేక్ చేస్తుందో మనం ఎమ్మటే ట్రేడ్ తీసుకోకుండా మళ్ళీ ఒకసారి ఏం చేయాలి, మార్కెట్ రీటెస్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ అనేది మనకు వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని డౌన్ సైడ్ అనేది సెల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మన సినారియో ఫ్రెండ్స్. ఈ సేమ్ ఇదే సినారియో ప్రతి స్టాక్ అనేది మీకు ఏ స్టాక్ హారిజాంటల్ లైన్స్ దగ్గర సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ లైన్ దగ్గరైనా ఇదే సినారియో మనకు ఖచ్చితంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మన తెలుగు ట్రేడర్స్కి మన ఛానల్
రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మన తెలుగు ట్రేడర్స్ని చాలామందిని మన మార్కెట్లోకి తీసుకురాలి ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెట్. మనం ఇంట్రాడేలో అయినా సరే, పొజిషన్లో అయినా సరే డబ్బులు సంపాదించుకోవాలంటే ఈజెస్ట్ ఒకటి వచ్చేసి మనకి స్టాక్ మార్కెట్. చాలామంది అంటే ఒక అపోహ వల్ల మాత్రమే స్టాక్ మార్కెట్ దూరం అవుతారు. నేర్చుకోకుండా ట్రేడింగ్ చేయడం వల్ల లాస్ అయ్యి వెళ్తారు, కానీ నేర్చుకుంటే మాత్రం మన ట్రేడింగ్లో మంచి మనీ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.